అందరికీ నమస్కారం. సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలకి రోజా గారు, అంబంటి గారు గట్టిగానే గుర్తొస్తారు కదా. అయితే ఈ సంక్రాంతికి వాళ్ళ అప్డేట్స్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి అంటే వీళ్ళిద్దరు ఎందుకు గుర్తొస్తారంటారు? వాళ్ళిద్దరంటే ఒక ఆవిడేమో సెలబ్రిటీ, అంబటి రాంబాబు గారేమో సెలబ్రిటీ కాకపోయినప్పటికీ సెలబ్రిటీ. ఓకే. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు చేశారు. ఆ సందర్భంగా అక్కడ డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్స్ ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ చూసినట్టున్నారు. అందుకే ఆయన అంటాడు, జీవితకాలం మొత్తం సినిమాలు చేసినా కానీ అంత ఫాలోయింగ్ రాలేదు పవన్ కళ్యాణ్ గారికి. నాకు ఒక్కడికి ఒక సంక్రాంతి సందర్భంగా చేసిన డ్యాన్స్కి అంతమంది ఫ్యాన్స్ వచ్చేసారు. కాబట్టి నేను అసలైన సెలబ్రిటీ, అసలైన హీరో నేను అని చెప్పి ఆయనకి ఏం యాక్షన్ వచ్చు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి అప్పుడు కామెంట్ కూడా చేశాడు ఆయన. సో దాన్ని రకరకాల మీమ్స్, రకరకాల సాంగ్స్ పెట్టేసి ఆయన వీడియోని, ఆ డ్యాన్స్ని ఇప్పుడు కూడా తిప్పుతూనే ఉన్నారు. సంక్రాంతి అనగానే రాంబాబు గుర్తొస్తారు. ఇక రోజా గారు అనగానే సెలబ్రిటీ, ఆవిడ డ్యాన్స్లు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కదా. సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ప్రతి వేదిక మీద డ్యాన్స్ చేస్తూ మనకి కనిపించారు. సో దాంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రమోషన్ చేస్తారు కాబట్టి, ప్లస్ ఆవిడ వెటరన్ హీరోయిన్ కాబట్టి సెలబ్రిటీ గుర్తింపు. సో వీళ్ళిద్దరూ ఒక చోట ఉంటే, అది కూడా సంక్రాంతి సందర్భంగా ఒక రకమైనటువంటి హైలైటే కదా. గుంటూరులో సంక్రాంతి సంబరాలని పోటీలు ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ సందర్భంగా అటు అంబటి రాంబాబు గారు, ఇటేమో రోజా గారు చెరొక కోడిని తీసుకొని కోడి పందాలకి సిద్ధమయ్యారు. అది బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇద్దరు చెరొక కోడిని పట్టుకొని కోడి పందాలు వేసుకున్నారు. కోడి పందాలు ఏమో నేరం అంటారు, హైకోర్టు ఏమో వద్దంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే కలెక్టర్లకు కానీ, ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా కలెక్టర్లకు కానీ, ఎస్పీలకు కానీ ఆర్డర్స్ పాస్ చేసింది. ఎక్కడైనా సరే నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు వేస్తే కనుక జీవహింస అనేది జరగకూడదు, జీవహింస ఉండకూడదు, మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తారు. కానీ అక్కడేమో గోదావరి జిల్లాలో చూస్తే కనుక పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి, పోటీలకు సంబంధించినటువంటి గ్రౌండ్స్ని బరులు అంటారు, వాటిని ఏర్పాటు చేసి కోడి పందాలకు సిద్ధమవుతున్నారు. కోడి పందాలకు సిద్ధమవుతే ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా అక్కడికి వస్తారు. ఇంతకుముందు హెలికాప్టర్లో దిగేవాళ్ళు అక్కడికి. ఇప్పుడు మరి ఈసారి హెలికాప్టర్లో దిగుతారో లేదు కానీ కొంతమంది హెలికాప్టర్లో కూడా వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆతిథ్యం ఇవ్వడానికి కానీ, ఈసారి వర్షం పడినా కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు కొన్ని ఏర్పాటు చేశారని అంటున్నారు. కొత్తగా కొన్ని ఏర్పాట్లను వినూత్నంగా ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు. సో సంక్రాంతికి సంబంధించిన హడావుడి ఆల్రెడీ మొన్నటి నుంచి మొదలైంది. అది హైదరాబాద్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఎందుకు? ఇక్కడ ఉండేది ఎక్కువ పోతే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే, ఆంధ్రలో లేకపోతే ఏంటి పరిస్థితి అనేది కేసీఆర్ గారు చూడాలి. ఇప్పుడు హైదరాబాద్ని ఈ 4 days రెవెన్యూ అనొచ్చు, మీరు వెళ్ళిపోండి మాది ఉంటుంది కదా అనొచ్చు. అందరిని పంపించిన తర్వాత ఏముంటుంది? ఏముండదు. ఇక్కడ అందరూ ఉండాలి, అందరిలో మనం బాగుండాలనుకోవాలి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఆంధ్రలో లేకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం మనం కనుక రోడ్ల మీదకి వెళ్ళి వీడియోలు తీస్తే మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. ఆల్మోస్ట్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి, అంత ట్రాఫిక్ లేకుండా. ఇప్పుడు ఆంధ్రాలో ఉంటే ఎలా ఉంటుంది, ఆంధ్రాలో లేకపోతే హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది ఒక అద్దంలాగా కనపడింది హైదరాబాద్ చూస్తే. సో సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు రండి, సంక్రాంతి సంబరాల్లో చేసుకోండి, సంక్రాంతికి రావడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారు. ఆయన కూడా సంక్రాంతికి నారావారిపల్లి, ఆయన సొంత గ్రామం, అక్కడికి వెళ్తారు. అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తారు, అక్కడ ఆటల పోటీలు పెడతారు, అక్కడ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవాళ ఆయన నారావారిపల్లికి బయలుదేరి వెళ్ళారు. అక్కడే 4 రోజుల పాటు ఉంటారు. 4 రోజుల పాటు ఉండి అక్కడే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరతర సమీక్షలు చేస్తారు అక్కడే. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఆయన బంధువులు. ఆ ఊర్లో ఆయన ఇంటి పేరే ఆయన ఇంటి పేరుతోట నారావారిపల్లి వచ్చింది అసలు. వాళ్ళ ఇంటి పేరే నారావారిపల్లి. అంటే ఆ ఊరు మొత్తం వాళ్ళే ఉంటారు, బంధువులు, మామూలు లేదా తమ్ముళ్ళు, వరుస అయిన వాళ్ళు అందరూ వాళ్ళే, ఆ ఊరు మొత్తం వాళ్ళే ఉంటారు. అందుకే నారావారిపల్లి అంటే నారా ఫ్యామిలీ ఉండేదని.
ఓకే. అది చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎమ్మెల్యే అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. ఓకే. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ కుప్పం తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత కుప్పం వెళ్ళారు. కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. సరే, అది రాజకీయ ప్రస్థానం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ మొత్తం ఫ్యామిలీ వెళ్తారు అక్కడికి. ఫ్యామిలీ వెళ్ళి అక్కడే కనుమ పండుగ దాకా ఉంటారు. కనుమ దాకా ఉండి కనుమ పండుగ కూడా చేసుకొని అప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. సో 3 రోజుల పాటు నారావారిపల్లిలోనే ఆయన ఉంటారు. 3 రోజులు 4 రోజులు కనుమ పండుగ దాకా ఉంటారు. ఇవాళ సాయంత్రం ఆయన వెళ్తున్నారు, నారావారిపల్లి వెళ్తున్నారు. సొంత ఊర్లోకి వెళ్ళి అక్కడ అందరినీ మాట్లాడి అందరితోటి ఆయన కలుపుగోలుగా ఉండి, ఆయన ఒక ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా అక్కడ వాళ్ళకి ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రధానమంత్రి అయినప్పటికీ మన సొంత కళ్ళెదుట పెరిగినటువంటి వ్యక్తిగానే కనిపిస్తారు కదా వాళ్ళకి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతోటి మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. ఒకసారి నేను వెళ్ళాను నారావారిపల్లి వెళ్తే, ఆయన అప్పుడులో మీకోసం యాత్ర చేసినప్పుడు ఆయన వెళ్తే వాళ్ళ బాబాయిలు వాళ్ళందరితోటి ఈయన మాట్లాడటానికి వెళ్ళినప్పుడు జనరల్గా మనం హుందా అంటే గంభీరంగా ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా ఈరా బాగున్నావా అంట మాట్లాడటం ఇవన్నీ చూశాను నేను. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే బంధాలు ఇప్పుడు ఆ మాట ఏరా అనే స్వతంత్రం ఎవరికి ఉంటుంది? సొంత వాళ్ళకి ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు కదా. సో ఆ పిలుపు అనేది ఆత్మీయ పిలుపు. అలాంటి ఆత్మీయతలు వీటన్నిటిని అక్కడ ఆ పండుగ సందర్భంగా మాట్లాడుకుంటారు. సో వాళ్ళు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ బాబాయ్ మంచంలో ఉన్నాడు. నేను చెప్పేది 2008లో ఆ ప్రాంతంలో. వాళ్ళ బాబాయ్ మంచంలో అంటే ఏజ్డ్ అప్పుడు ఉన్నారు. పోతే ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను చెప్పాను. సో అంటే అక్కడ పోయినప్పుడు మానవ సంబంధాలు ఇవన్నీ గుర్తొస్తాయి. మిగతా అంతా అఫీషియల్గా మనకి ప్రొఫెషనల్గా ఉంటుంది కదా. ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఏంటంటే అదంతా ఒక ప్రొఫెషనల్గా మనం డీల్ చేసేటప్పుడు లైఫ్ని ఎలా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్ట్ఫుల్గా ఉండదు. ఇప్పుడు నా అవసరం ఏంటి, నీ అవసరం ఏంటి అన్నట్టే ఉంటుంది. నువ్వు సీఎం కాబట్టి అధికారులు గౌరవిస్తారు, వాళ్ళు అధికారులు కాబట్టి మీరు గౌరవిస్తారు. ఇదే నడుస్తుంది. ఏం చెప్పింది వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా ఆర్టిఫిషియల్ వ్యవహారం నడుస్తుంటుంది. కానీ అక్కడ అట్ట కాదు కదా. పండగకి వెళ్ళినప్పుడు మన వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు అది కొంచెం రియాలిటీగా రియల్ లైఫ్ బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ కనిపిస్తాయి. అది ఇచ్చేటువంటి కిక్ వేరే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు విలేజెస్లో అలాంటి వాతావరణం చాలా చోట్ల లేదు. ఇవాళ బంధాలు లేదు, బంధుత్వాలు లేరు. ఎదుటివాళ్ళని చీట్ చేయటం, వీళ్ళంత వరకు వాడేసుకోవటం ఇదే సంస్కృతి ఎక్కువ మందికి. కానీ అవి లేనటువంటి గ్రామాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. నారావారిపల్లి అలాంటిది అనుకుంటున్నాను నేను. సో అందుకే ఆయన అక్కడికి వెళ్ళారు. సో మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా కోడి పందాలు ఈ ఫామ్ హౌస్లో అది వేస్తున్నారు. సో కాబట్టి మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా ఇది ఒక సంస్కృతికి చట్టాన్ని పక్కన పెట్టేసేయండి అని చెప్పి పరిస్థితికి వచ్చేసింది ఇవాళ. మొత్తం ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ మొత్తం కదిలి అక్కడికి వెళ్ళిపోయింది. సో పండగ వాతావరణం చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాలి, పండగ రుచులు చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో అంత లెక్క పండగ చేసుకుంటారు, కానీ స్పెషల్ గోదావరి జిల్లా. సో అందుకే గోదావరి జిల్లాలతో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగకి అక్కడికి వెళ్ళిపోతారు. ఈ అంతట్లో హైలైట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లి వెళ్ళి అక్కడ సంబరాలు చేసుకోవటం, అక్కడ ఎద్దుల బండి కూడా కట్టి దాని మీద ఆయన ఎక్కుతాడు. ఎద్దుల బండి మీద కూడా ఎక్కుతారు. బాలకృష్ణ వసుంధర గారు కూడా వెళ్తారు, బ్రాహ్మణి గారు వీళ్ళందరూ వెళ్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ సంబరాలు చేసుకుంటారు. అదే ఒక సంవత్సరానికి ఒక రోజు వచ్చే పండుగ. పైగా సంక్రాంతి అంటే కనుక అది అధికారిక పండుగ ఏపీలో. సో అక్కడికి వెళ్ళి ఈ సంబరాలు చేసుకుని ఈ హైలైట్లో ఇవాళ ఫస్ట్ హైలైట్ ఏంటంటే అమ్మటి రాంబాబు గారి రోజా గారి కోళ్ళు కొట్టుకోవటం, పందాలు. మనం అసలు కోర్టు ఏం వద్దంటుంది, వీళ్ళేం కోళ్ళు కొట్టుకుని పందాలు వేస్తున్నారు. కాకపోతే కత్తి కట్టొద్దని చెబుతున్నారు, కానీ కత్తి కట్టినా కట్టకపోయినా తనుకుంటుంటే నువ్వు చూడటమే కదా. ఈ 3 days లో ఇంకెలాంటివన్నీ చూడొచ్చు. మొత్తం సంబరాలే కదా. ఇంతకుముందు ఎడ్ల పోటీలు, పొట్టేళ్ళ పోటీలు, కొన్ని చోట్ల పందులకు సంబంధించిన పోటీలు కూడా ఉంటాయి. అవునా? రకరకాలు ఉంటాయి. గాలిపటాలు ఎగలేసే వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. సరే, పండుగ సంబరాల్లో హైలైట్ అంటే లాస్ట్ అంబటి రాంబాబు గారి డ్యాన్స్ మర్చిపోలేకపోయి, ఈసారి కోడి పందాలు మర్చిపోలేకపోతున్నాం. వాళ్ళిద్దరు వేసేటువంటి కోడి పందాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.